నమస్తే. వీరయ్య యాదవ్ నేటివ్ ఇండియా జాతీయ ఫోరం అధ్యక్షుడిగా ఈరోజు ఒక గొప్ప మహనీయురాలు జయంతి ఉన్నందువల్ల మనం స్మరించుకోక తప్పదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సతీమణి రమాబాయి అంబేద్కర్ గారు జయంతి 127వ జయంతి సందర్భంగా ఈ దళిత బహుజన బిడ్డలందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో ప్రయాసాలకు వచ్చి కష్టాలకు వచ్చి అవమానాలకు భరించి దేశంలో ఎవరు చదివినంత చదువులు చదివి దాదాపు 32 డిగ్రీలు 6 PhDలు చేసి ఈ దేశానికి ప్రపంచంలో ఉన్నతమైనటువంటి లిఖితపూర్వక అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విధంగా తయారు కావడానికి రమాబాయి అంబేద్కర్ గారి యొక్క త్యాగము, కృషి, ఓపిక, సహనమే కారణమని మనము గమనించాలి, అందరం ఒప్పుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినట్లు పిల్లలు నడుచుకుంటే అదొక మంచి సంసారం ఎట్లుంటుందో భార్య భర్తలు కూడా భర్త చెప్పినట్టు భార్య, భార్య చెప్పినట్టు భర్త, భర్త చేసే పనులకు భార్య, భార్య చేసే పనులకు భర్త సహకరించి కోఆపరేషన్ ఇచ్చినప్పుడే అది విజయవంతమవుతుంది. ఈ భారతదేశానికి ఇంత ఉన్నతమైన వ్యక్తిని మనకు అందించినందుకు రమాబాయి అంబేద్కర్ గారికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. అలాగే నిన్న తెల్లాపూర్, సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని కొందరు దురంకారులు, ఆధిపత్య కుల దురంకారులు అక్కడ కాళ్ళతో తన్ని అవమానపరిచారు. ఆ విగ్రహాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించారు. అక్కడ దళిత బహుజన బిడ్డలు ఎదురు తిరగడంతో, అలాగే సకాలంలో పోలీసులు వచ్చినందువల్ల ఆ కార్యక్రమం ఇదైంది. అయినప్పటికీ యావత్ సమాజం దళిత బహుజనులే కాక శూద్ర జాతులైనటువంటి రెడ్లు, కమ్మలు, వెలుమలు కూడా ఈ దేశంలో విద్య వచ్చిందంటే కేవలం మహాత్మా జ్యోతిబా పూలే వల్లనే అనేది మనం అర్థం చేసుకోవాలి. సాహు మహారాజ్ కానీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ, పూలే కానీ వేరు కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క సమాధిని కనుగొన్న గొప్ప వ్యక్తి మహాత్మా పూలే. మహాత్మా పూలే ఛత్రపతి శివాజీ యొక్క చరిత్రను బయటికి తెచ్చిన వారే మహాత్మా పూలే. వాళ్ళిద్దరు ఒక్కటే. కానీ నిజమైన ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ను ఈ మతవాదులు దాన్ని నిజమైన క్యారెక్టర్ కాకుండా వాళ్ళకు అనుకూలమైన క్యారెక్టర్గా తీసుకొచ్చారు. నిజానికి ఛత్రపతి శివాజీ మహారాజు ఆయనకు పట్టాభిషేకం చేయమని కోరినప్పుడు లోకల్లో ఉన్న బ్రాహ్మణ పురోహిత వర్గం ఆయనకు చేయలేదు. నువ్వు శూద్రుడవు ఎట్లయితావు, నీకు పట్టాభిషేకం చేయము, రాజతిలకం దిద్దామని. అయినప్పటికీ శివాజీ మహారాజు గారు కాశీ నుండి గంగాభట్ అనే పురోహితుని తీసుకొస్తే నాకు పట్టాభిషేక సమయంలో నాకు వీరతిలకం దిద్దాలి అని కోరితే ఆయన నిలువెత్తు బంగారం ఇచ్చినప్పటికీ నేను నీకు తిలకం దిద్దుతో కానీ చేయితో కాదని ఎడమకాలు బొటనవేలుతో తిలకం దిద్ది ఆనాడు చాలా అవమానపరిచాడు. అటువంటి సంఘటనలు ఎన్నో చరిత్రలు ఉన్నాయి. శివాజీ మహారాజు యొక్క సైన్యంలో చాలామంది ముస్లింలు, దళితులు, బీసీలు అందరూ ఉన్నారు. అక్కడ మతము, కులం అని వివక్ష లేకుండే ఆయన అన్ని వర్గాల రాజు, అందరినీ ప్రేమించాడు. ఈ మధ్య కాలంలో కొన్ని మతోన్మాద శక్తులు ఆయన ఏదో హిందూ సామ్రాట్ అని, ఆయన హిందూ సామ్రాట్ కాడు, భారత సామ్రాట్, భారత జాతి సామ్రాట్, ఆయన బీసీ సామ్రాట్, ఆయన బహుజన సామ్రాట్, ఆయన అందరివాడు. కాబట్టి శివాజీకి పూలేకి మధ్యలో ఏదైతే కొట్లాట పెట్టాలని అనుకుంటున్నారో అది తొందరలోనే మీ ముసుగు తొలగిపోతుంది. శివాజీ కూడా మావాడే, ఆయన బహుజన చక్రవర్తి, ఆయన అందరివాడు, ఆయన సెక్యులర్ చక్రవర్తి అనేది తెలియజేస్తూ మెజార్టీ ప్రజలందరూ ఈ మతోన్మాదుల ఉచ్చు నుండి బయటపడాలి.
అన్ని మతాలు అన్ని కులాలు జీవించే పురాతనమైనటువంటి హరప్ప మొహంజదారో సాంప్రదాయాన్ని, అలాగే జాంబవంతుని సాంప్రదాయాన్ని, మహాశివుడు ఏ విధంగా అందరికీ వరాలిస్తాడో అటువంటి సాంప్రదాయాన్ని, శాంతియుతానికి కేంద్రమైన బుద్ధుని సాంప్రదాయాన్ని, అలాగే జీసస్ క్రీస్తు శాంతియుతానికి ఏదైతే ఉందో అటువంటి సాంప్రదాయాన్ని, ఇస్లాంలో ధర్మం చేయాలి, జకాత్ చేయాలి అంటే దానం చేయాలి, అలాగే పడోసియోకు రక్షకుడు అంటే పక్కవారిని రక్షించాలి, జాలిం అంటే దుర్మార్గం చేసి దౌర్జన్యం చేసిన వారిని ఎదిరించాలనేది అయితే ఉందో ఇటువంటి దాన్ని మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఆయా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే మన సమాజం జాగృతమై ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, భారతదేశ సంస్కృతిని రక్షించుకోవాలి. మనమందరం ఏకంగా ఉండాలి. ఈ భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి నిలబెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందనేది తెలియజేస్తున్నాను. జై భారత్, జై హింద్, జై తెలంగాణ, జై పూలే, జై భీమ్. నమస్తే.